ఈ 10 మంది దాకా అక్కడ పార్టీ లాగా నడిచింది. ఆల్మోస్ట్ 9:30 ఆ టైంలో వచ్చి రేడ్ చేయడం జరిగింది. అందరిది చెక్ చేస్తే డ్రగ్ టెస్ట్ కిట్ ద్వారా చెక్ చేస్తే 5గురుది పాజిటివ్ వచ్చింది. ఆ 5గురు పాజిటివ్ కూడా మనం కన్ఫర్మేషన్ కోసం హాస్పిటల్కి పంపించాము. బ్లడ్ శాంపుల్ తీసుకొని దాన్ని బట్టి ముందు మనం తీసుకెళ్తాము. గన్ అనేది నమిత్ మిశ్రాది కాదు, రితేష్ రెడ్డిది ఉంది. ఆయనకి వెపన్ లైసెన్స్ కూడా ఉంది, రివాల్వర్ లైసెన్స్ ఉంది. కానీ అతను కాల్చలేవు. ఆయన నమిత్ మిశ్రా ఉన్నారు, ఆయన ఆయన చేశారు. ఎక్స్ఎమ్మెల్యే తాండూర్, తర్వాత నమిత్ మిశ్రా, దెన్ రితేష్ రెడ్డి, కౌశిక్ రవి అండ్ అర్జున్ రెడ్డి, 5గురు ఉన్నారు. ఇప్పుడు ఆర్మ్స్ యాక్ట్లో ఎవరెవరి మీద ఆర్మ్స్ యాక్ట్ అంటే ఇప్పుడు ఇది కామన్ ఇంటెన్షన్ లాగా ఉంది. ఇది కామన్ ఇంటెన్షన్ అంటే అందరు కలిసి ఇక్కడ చేస్తున్నారా దాన్ని బట్టి మనం ఇంట్రోగేషన్లో ఇంకా బయటికి వస్తుంది. ఎవరు దానిలో ఎవరు తెలిసిన వాళ్ళు ఎవరు తెలిసిన తర్వాత కూడా ఫైరింగ్ చేస్తున్నారు. సో అందరిపైన కాదు, బట్ డెఫినెట్లీ ఇంట్రోగేషన్ బట్టి ఎవరెవరు ఉండొచ్చు అని చెప్పేసి మనం మీట్ కావడానికి కారణం అంటే క్యాజువల్ ఇప్పుడు డిఫరెంట్ ఏరియాస్లో ఉన్నారు. మోస్ట్లీ కనెక్షన్స్ కోసం ఈ వీకెండ్ పార్టీ ఉంది. అండ్ ఎక్స్ఎమ్మెల్యే తాండూర్ ఆయన కూడా రోహిత్ రెడ్డి గారు ఆయన ప్లాన్ చేశారు, ఇది ఆర్గనైజ్ చేశారు, అందరికీ కాల్ చేసి కూడా పిలిచారు. కాబట్టి అది జస్ట్ క్యాజువల్ మీటప్, స్పెసిఫిక్ ఏదైనా సెలబ్రేషన్స్ అంతా ఎట్లా పరిచయం అంటే ఇప్పుడు ఒకరొకరికి పరిచయం ఉంది. అలా డిఫరెంట్లీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బిజినెస్ మెన్, రియల్ ఎస్టేట్ అట్లా ఒక కమ్యూనిటీ ఇటు అటు అయినా ఉండొచ్చు. సో అట్లా పరిచయం ఉంది. లేడీ ఎవరైనా ఉన్నారా సార్? లేడీ ఒకటి ఉంది, 9 members మేల్, 1 member లేడీ, సరీఫ్ రెడ్డి, ఈజ్ వైఫ్ ఆఫ్ శ్రీధర్ రెడ్డి. ఆమె అర్జున్ కౌశిక్ రవితో కలిసి వచ్చేసింది. ఆమెకు నెగటివ్. సార్ ఇది డ్రగ్ ఏమైనా సీజ్ చేశారా? డ్రగ్ ఒకటి 2 grams అంటే వైట్ పౌడర్ దొరికినాయి. అది చెక్ చేసిన తర్వాత వెదర్ ఇట్ ఈస్ డ్రగ్ ఆర్ నాట్ అది కన్ఫర్మేషన్. వీళ్ళు పాజిటివ్ వచ్చిందని చెప్తున్నారు కదా, వాళ్ళు ఏ డ్రగ్ కన్స్యూమ్ చేసామని చెప్పారు, ఎంత క్వాంటిటీ ఏదేమైనా? అంటే ఇక్కడే వాళ్ళు ఇప్పటికే ఇంట్రోగేషన్లో వాళ్ళు అనట్లేదు. ఒకరు సిమ్లా నుంచి వచ్చాను నేను, ఒక టూ వీక్స్ క్రితం నేను తాగాను అది చెప్తున్నారు. ఒకరు గోవా నుండి వచ్చాను, గోవాలో తాగానని అట్లా చెప్తున్నారు. సో ఇంకా ఇంట్రోగేషన్లో ఇంకా బయటికి క్లారిటీ వస్తుంది. లాస్ట్ 3 monthsలో మనం రెండోసారి ఇట్లానే వీకెండ్ టైంలో ఒక కార్డన్ సర్చ్ లాగా పెట్టుకుని సుమారు 200+ మంది 10 teams తయారు చేసి ఒకసారి కాదు రెండోసారి న్యూ ఇయర్ ఈవ్లో కూడా మనం మొత్తం ఈ ఏరియా చెక్ చేసాం. అంటే జనరల్